హలో గాయ్స్, వెల్కమ్ టు గౌతమి గేమర్. గాయ్స్, ఈరోజు అయితే మనం బిఆర్ ఆడదాం. ఇదైతే నా ఛానల్ 3 గాయ్స్. అందరైతే వీడియోని లైక్ చేసుకోండి గాయ్స్. గాయ్స్, ఇప్పుడైతే మనం బిఆర్ స్టార్ట్ అయితే చేద్దాం గాయ్స్. ఈ వీడియోకి అయితే 1 లైక్ 1 సబ్స్క్రైబ్ అయితే టార్గెట్ ఇస్తున్నా, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఓపెన్ జియో హాట్స్టార్. ఓపెన్ జియో హాట్స్టార్. గాయ్స్, మనకైతే టోటల్గా 3 ఛానళ్ళు ఉన్నాయి. మూడిట్లో ఒక్క దాంట్లో 1K అయితే మా హోమ్ టూర్ చూపిస్తా. మా హోమ్ మొత్తం చూపిస్తా. ఇంకా చెప్పాను నా ఇల్లు అదంతా ఛానల్ 2లో చెప్పాను అనుకుంటా ఇల్లు అదంతా. అదే హాస్టల్ పేరు చేస్తే మట్టికి ఇప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఛానల్ 2 ఉన్న ఫోన్ అయితే అసలు కంపడట్లేదు అసలు. ఏమైంది కృష్ణ, నువ్వు ఎందుకంత గంభీరంగా మారు? గాయ్స్, వీడియోని అయితే ఫటాఫట్ లైక్ చేసుకోండి గాయ్స్. ప్రస్తుతం ఉపేక్షించడం అంత మంచిది కాదు. ఏంటో ప్రమాదం? మోసం యొక్క శక్తి, దాని నకారాత్మక శక్తి. మనం సాయిని శుక్రాచార్యుని ఓడించేశాం, కానీ ఆ ముసలం ఇంకా ద్వారకలోనే ఉండటం మంచిది కాదు. ఇప్పటికీ ఆ ముసలం ద్వారకలోనే ఉంది కాబట్టి పూర్తి ఉత్సాహంతో ద్వారకల ఉత్సవం జరపబడిన సంభవం కాదు. ఎందుకంటే ఈ ముసలం ద్వారకలో ఉండటం ద్వారకపై సాగుతూ సెట్టింగ్స్ వాళ్ళ టైప్ చేయండి కామెంట్స్లో. ఆగు సాంబా. ఎక్కడ అయ్యాడు? జశుత రివైవ్ దా 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 దా. ఆగు నా దగ్గర మనీ లేవు. సాంబా, మనీ లేకపోయిందా? దా ఇద్దుదా. దూరంగా వెళ్ళిన సరే. ఇగో కంపడతా మ్యాప్లో, తెలియకుండా చేయొద్దు. అయ్యా గాయస్, కొట్టేశారు గాయస్. ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు. బాయ్ రివైవ్ దేదో బాయ్. బాయ్ రుకో బాయ్. నాకు ఎలాంటి మార్గం కనిపించడం లేదు. నేను తండ్రి గారికి చింతని ఎలా దూరం చేయాలి? సాంబా, నీ అపరాధాలన్నింటినీ నువ్వు తెలుసుకున్నావు కదా, అదే నీలోని మంచికి నిదర్శనం. నీ లోపల క్రూరత్వ స్థానంలో మంచి మేల్కొంటుంది. బా భారతికి నీ నుండి ఇంతకన్నా ఏం కావాలి? నువ్వు ఇప్పుడు ఒక 600 ఉన్నాయి కదా. ఇప్పుడు రివైవ్ ఎలాంటి తప్పులు చేయమని నిశ్చయించుకో. చూస్తూ ఉండు, మనకు ఏదో ఒక సూపర్. ఈ నార్మల్ ఇచ్చి నాకి చూసి బాధపడకుండా నాకి అది. అందరి మృత్యుకి కారణం కేవలం రాదు. అందరి ప్రాణాలు తీసుకొని వెళ్తాడు. నేను ఇప్పుడు అంతం చేసేంత వరకు శ్రీకృష్ణుడు నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యడు. ఎలా రాజమాత, నువ్వు ఎలా ఇప్పటికీ నా చిత్తం ప్రేమగా ప్రేమని గమనించలేదు. నేను మీ విషయంలో ఎన్నెన్నో అలర్పాలు చేశాను. నేను ఎన్నోసార్లు మిమ్మల్ని అంతం చేయాలని ప్రయత్నించాను, కానీ ఇప్పటికీ కూడా మీరు ఎంతో ప్రేమగా నేను ప్రయాణిస్తున్నారు. అప్పటి సాంబా వేరు, ఇప్పటి సాంబా వేరు. ఓకే. ఒకవేళ ఈ సాంబా వేరైతే మరి నేను ఈ ముసలం పర్వాన్ని ప్రారంభించాను కాబట్టి దీని అంతం కూడా నేనే చేస్తాను.
ఒకవేళ నా కారణంగానే కానీ ద్వారకా పైన ఈ సంకటం వచ్చినట్టే అయితే దీన్ని నాశనంతో ఇక నేనే చేస్తాను. నేను వాసుదేవ శ్రీకృష్ణ పుత్రుడను, అలాగే మహాదేవుని అంత సాంబరితో సంకల్పం చేస్తున్నాను. ఎప్పటి వరకైతే ఈ ముస్లిం ఒక్క నిమిషం guys. అలాగే ఈ సెట్టింగ్ ఒకటి మార్చుకుంటే విముక్తి చేస్తాను. అప్పటి వరకు నేను మహాదేవునికి తపస్సు చేస్తూనే ఉంటాను. ఈ ప్రపంచం కోసం నా ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చి అక్కడ నా ప్రాణాలు ఇస్తాను. ఇక తరువాత నేను నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఏమంటున్నావు సాంబా? నువ్వు ప్రాణాలు పనంగా పెడతావా? ఇటుగా ఎవరి పాపాలకు వారు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి దయచేసి నువ్వు నన్ను ఏమాత్రం ఆపొద్దు. నేను ఆపను. నీ తపస్సు సఫలం అవ్వాలి. నేను దానికోసం ప్రార్థిస్తాను. ధన్యవాదాలు. ఇక నాకు ఆత్మ ఉంది. ఓకే గైస్, మనమైతే ఫస్ట్ అయితే వెళ్ళి అక్కడ డ్రాప్ అక్కడైతే వెళ్ళి AWMY ప్రతి దాంట్లో వస్తుంది. ట్రై చేద్దాం వచ్చిద్దో లేదు అసలు, ఎందుకంటే స్టార్టింగ్ అది అకౌంట్ స్వామి నాకు తెలిసి మేబీ అసలు లూటే లేదు రాదు. జస్ట్ కదా నేను ఒక విచిత్రమైన గందరగోళంలో ఉన్నాను. కానీ నేను ఇప్పుడు బావో నేను వచ్చి నిన్ను చంపుతా. నిన్నటి చంపుతా నేను ఏంటో నువ్వు ఇమ్మా గైస్. స్టార్టింగ్లోనే AWM ఇచ్చింది గైస్, నన్ను వరం నలక్క గైస్. కాబట్టి నేను కూడా ఇప్పుడు రా నేను టోప్ అని కొడతా. మా తల్లి గారి చుట్టాన్ని మొదలు కూడా దూరం చేస్తాను. ఇక ఆ ముసలాన్ని అంతం చేస్తాను. ఆ మూసలం కేవలం ప్రత్యక్షం అవ్వడం వల్లే శాశ్వత ద్వారక అంతం యొక్క గాయస్ నాకు ఇలా ఎనిమిస్ వస్తున్నారు, మరి మీరు ఆ మూసలం అయితే యొక్క చూసి ప్రత్యక్షం కొట్టాలి ఒకవేళ అనుకున్నా. ఏమైనా జరిగిందంటే అప్పుడు మీరు లక్ష్మణ, ఇప్పుడు నాకు ఎక్కడ పోయి గురించి ఆలోచన లేదు. ఎవరు కొట్టారు గాయస్? మా అక్క అమ్మ గాయస్, మా అక్క కొట్టేసింది గురించి ఆలోచిస్తాను. అమ్మ గాయస్. ఎక్కడ గాయస్ ఇది? ఈ ఏడు నుంచి క్యాంపింగ్ బాస్, క్యాంపింగ్ కా బాస్. భార్యాభర్తలంటే ప్రతి పనిలోనూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. చల్ సెట్టింగ్స్ అవ్వలేవు గాయస్. ఈ పని చేయాలంటే నువ్వు కూడా నాకు తోడుగా ఉండడం అవసరం. మా అక్క నాకే కట్టింది. ఎందుకంటే నా ప్రాణం మీద గౌతమ్ రియల్లీ నా దగ్గర లేవు గౌతమ్. ఓకే గాయస్, వచ్చల్ స్వామి అమ్మో గాయస్. వాళ్ళు ఎన్ని గాయస్ అట్లా కొట్టారు ఒకేసారి? అయినందుకు నా అగోండి గాయస్, ఇప్పుడు చూడండి టోప్ అంటది. నేను ఈ కోరికను తీర్చుకుంటే చూడండి గాయస్, లోల్ బ్రేకింగ్ జస్ట్ నువ్వు జాగ్రత్తగా ఉండు, మనం చేసిన నువ్వు కిల్లవు మాకు. క్షమించుకోవాల్సిన మూల్యం ఇదే అయితే చంపకు ఆగు. నేను అనుకున్న నేనైతే చంపుతా. నేను నీకు తోడుగా ఉంటాను. ఏ, ఎవరు గాయస్ అసలు ఏకరా చిన్న ఇంటి మనకి. ఓ షిట్ గౌతమ్ గౌతమ్. అమ్మో గైస్, కొంచెం ప్లేయర్ లక్కే ఉంది గైస్. నేను నిన్ను శపిస్తున్నాను కృష్ణ. ఏ విధంగా అయితే నువ్వు నా పూర్తి ప్లాన్ అమలు నువ్వు ఇవ్వు ఇప్పుడు ఇయ్యకపోతే నువ్వు అది 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 గస్ అయిపోయాడు అమలు తాము పోట్లాడుకొని వాడు. వాడు ఏమన్నా ప్లాన్ వేసాడు guys. దూరం నుంచి టోప్ 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 అని కొడతాడు. గౌతమ్ రివైవ్ ఇవ్వు. నీకు ఈ ముసలం ఆ, అంతా ఇస్తున్నాను. సాయం వచ్చింది. పక్కన ఉంచుకొని కూడా మైక్ ఎందుకు? మహాదేవుడు అంశం తన సమస్త శక్తితో శబరం చేశాడు. ఓవర్ ఆ ముసలాన్ని అంతం చేస్తానని ఓకే గైస్, తన త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడైతే మా అక్క కను మిగతా వాళ్ళకైతే రివైవ్ ఇద్దాం. సాము విజయం సాధిస్తాడు. అసలు సాంబ ఎందుకు వచ్చేసారట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఒకవేళ ముసలాన్ని అంతం చేయడానికి సాంబ తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అంటే
ఓకే గైస్ ఇప్పుడైతే మా అక్క వాళ్ళకైతే రివైవ్ ఇచ్చాను. మనమైతే కార్ వేసుకొని వెళ్ళిపోదాం. మా అక్క దగ్గర దిగుదాం గైస్. గైస్ మేము ముగ్గురం కాకుండా ఇంకొక ముగ్గురే ఉన్నారు గైస్. కొట్టేస్తే పోయాం అందే. డ్యామేజ్ పడుతుందండి. కార్లు కొడుతుందండి. కాస్ట్ నాకు అవసరం లేని లూట్ మొత్తం. ఓకే మాకేంటి ఓకే కార్ వేరే పని ఉందిరా. ఎక్కెక్కు ఎక్కడికి తీసుకెళ్ళి చెప్పు తీసుకెళ్తా. ఒక చిన్న పని ఉంది, నేను వస్తలేను. వస్తలే తన సమర్థ శక్తితో శబ్దం చేశాడు. గైస్ కార్లో వచ్చిన బోయా థర్డ్ బోయా గైస్. ఇదైతే మనకు వరుసగా మన ఇద్దరం ఒక్క నిమిషం ఏంటి గైస్ లెవెల్ పెరగలే. ఓకే గైస్ ఈ వీడియోకి అయితే ఇంత. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ టేక్ కేర్. బాయ్ బాయ్.